ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈ రోజు ఎడిటోరియల్ మనం చూద్దాం. సంఘీభావం, సంఘీ అంటే ఆర్ఎస్ఎస్, సంఘీభావం సంబంధించి అంటే మోడీ 15 ఆగస్టు ప్రసంగంలో ఏం మాట్లాడాడు అనే అంశం మీద ఈ ఎడిటోరియల్ నడిచింది. అయితే బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన తొలి ఏడాది అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన ఎర్రకోట ప్రసంగం 72 నిమిషాలు సాగిందట. చరిత్రలో నిలిచిపోయే చక్కటి ప్రసంగం అని దానిని ఇప్పటికీ కీర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ నిడివిని ఎప్పుడో దాటేశారు. ప్రధాని అయిన తొలి సంవత్సరం నరేంద్ర మోడీ 65 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. మరుసటి ఏడాదిలోనే నెహ్రూను 16 నిమిషాలు దాటేశారు. 2016లో 96 నిమిషాలు మాట్లాడిన మోదీ 2017లో 56 నిమిషాలకే స్పష్ట చెప్పేశారు. తన ఎర్రకోట ప్రసంగాలు మరీ పొడుగ్గా ఉంటున్నాయని జనం లేఖలు రాయడంతో వాటిని కుదించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఏడాది మన్ కీ బాత్ లో మనసు విప్పారు మోడీ సార్. మరి ఏమైంది? అయితే ఆ తర్వాత ఆయన ఆ మాట మీద నిలబడింది ఏం లేదు, ఈ మాటనే కాదు చాలా మాటలు ఆయన నిలబడింది. అయితే ఈ సబ్జెక్ట్ లో చివరకు సొంత పార్టీ బలం 240కి పడిపోయి కూటమి కట్టాల్సి వచ్చినప్పటికీ గత ఏడాది తన 11వ ఎర్రకోట ప్రసంగాన్ని అంతకుముందు 10 ప్రసంగాల రికార్డులను చెరిపేస్తూ సుదీర్ఘంగా చేశారు ఆయన. ఈ ఏడాది ఏకంగా 103 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో గత ప్రధానమంత్రుల రికార్డులన్నీ చెరిపేశారు. ప్రసంగాల సంఖ్యలో ఇది ఇందిరాను దాటేశారు. ఇక్కడ ఆయన రికార్డు ఆయన కూడా దాటేసుకుంటూ అయితే 103 నిమిషాలు ఎందుకు మాట్లాడిన దాని మీద సోషల్ మీడియా ట్రోల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చివరిలో దాని అంశాలు ఉన్నాయి. మోడీకి సంబంధించి ఆయన రికార్డు ఇంకెవరు చెరిపేయకూడదని అనుకుంటున్నాడా, ఎందుకు అనుకుంటున్నాడా అనే అంశాలను ఇంకా మొత్తం ఎడిటోరియల్ తర్వాత మాట్లాడదు. మోడీ ఏం మాట్లాడినా వినసొంపుగా ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా ఉద్వేగం మేళవించి అహూతులను ఆకట్టుకోగలరు ఆయన. మోడీ ఎర్రకోట ప్రసంగాల్లో విషయం తగ్గుతుందని గిట్టని వారు అంటారు. కానీ ఈ మార అత్యధికులకు ఆయన స్వర విన్యాసం కొత్తగా అనిపించింది. తన ప్రసంగంలో ఆయన ఆపరేషన్ సింధూర్కు తదనంతర పరిణామాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సహజం. ప్రతీకారేచ్ఛతో వీరావేశంతో ఆరంభించిన యుద్ధాన్ని వెంటనే నిలిపివేయడం మీద రేగిన విమర్శలకు అటుంచితే ట్రంప్ అలకలు, ఆగ్రహాలు, సుంకాల యుద్ధాల వరకు సాగిన పలు పరిణామాల నేపథ్యంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోడీ ఈ వేదిక మీద నుంచి వాటిని ప్రస్తావించక తప్పలేదు. శత్రువుగా మారిన ట్రంప్ భారత్ మీద దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో జాతీయవాదాన్ని, దేశభక్తిని రగల్చడం ఆవశ్యకమని మోడీ అనుకున్నారు. అసీం మునీర్ వంటి వారు ఎగిరెగిరి పడుతున్న నేపథ్యంలో అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదన్నారు మోడీ. పహల్గామ్ పర్యాటకులను కాపాడలేకపోయారన్న అప్రదిష్టకు తోడుగా సింధూర్ సందర్భంలో పాక్ క్షిపణి, డ్రోన్ దాడుల అనుభవం కూడా ఉన్నందున యావత్ దేశాన్ని రక్షించడానికి ఆయన సుదర్శన చక్రాన్ని సిద్ధం చేయిస్తున్నారు. పాకిస్తాన్ కు సింధు జలాలను దారదత్తం చేశారంటూ నెహ్రూను తప్పుపడుతున్న వారు ఇంతకాలం దానిని ఎందుకు సరిదిద్దలేదో తెలియదు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, మేడ్ ఇన్ ఇండియా బలం సింధూరు విజయానికి దోహదం చేశాయని మెచ్చుకున్నప్పుడైనా ప్రధాని నెహ్రూ దార్శనికత గుర్తుకు వచ్చిందో లేదో. గగనయాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు గత ప్రధానులు వేసిన పునాదులు గుర్తుకు వస్తే బాగుండేది. మేడ్ ఇన్ ఇండియా చిప్ గురించి మోదీ చేసిన ప్రస్తావనలు విన్న విదేశీయులకు భారత్ 10 ఏళ్ల క్రితమే కళ్ళు తెరిచిందన్న భ్రమ కలగవచ్చు. తన పాలన అద్భుతమని చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ గతమంతా శూన్యమని ఇలా నిందలకు పాల్పడడం సముచితం కాదు. ఇక్కడ చాలా క్లియర్ గా మోదీ మాట్లాడిన దాంట్లో సెల్ఫ్ డబ్బా, సొంత డబ్బాలు చాలా కొట్టుకుంటూ అయినా ఇది పహల్గామ్ లో పర్యాటకులను కాపాడలేకపోయినరు. ట్రంప్ కు సంబంధించి మా దోస్తు అని చెప్పిన ట్రంపే ప్రతిరోజు ఇండియా మీద టారిఫ్లు వేస్తుండు. అదే విధంగా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపినంటుండు. ప్రతిరోజు భారతదేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నా మోడీ ఒక్కసారి కూడా మాట్లాడతలేదని అనేక విమర్శలు వచ్చినాయి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు గట్టిగా అడిగినాయి, కడిగినాయి. ఈ నేపథ్యంలో ఆ సందర్భంగా కొంత ఇక్కడ ఒక పదాన్ని వాడిండు, స్వర విన్యాసం. మోడీ స్వర విన్యాసం అయితే గట్టిగానే చేసిండు. గతంలో చేసిన ప్రధానమంత్రులు గాని నెహ్రూ గురించి అడగోలు కామెంట్లు చేస్తున్నప్పుడు ఆయన రక్షణ రంగంలో చేసిన కృషి గాని, అప్పుడు రష్యా సహకారం తీసుకొని చేసిన కృషి గాని ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. మోదీ 10 ఏళ్లలోనే ఏ లేదు. భారతదేశము 1960 నుంచి రక్షణ రంగంలో గాని
టెక్నాలజీ రంగంలో గానీ ఒక పునాదులు వేసుకుంటూ ముందుకు వస్తుంది. ఇప్పుడే వేయలేదనే అంశాన్ని ఇందులో ప్రస్తావించిండ్రు. ఇంకా ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ గురించి నేనే ఆపిన అని ట్రంప్ అంటుంటే 29 సార్లు ట్రంప్ పదే పదే ప్రకటించిన ప్రతిపక్షాలు పార్లమెంటులో అడిగినా గానీ ట్రంప్ పేరు ఎత్తలేదు. నిర్ణయం జరిగే దగ్గర దేశం కోసం చట్టాలు చేసే దగ్గర మాత్రం ఆయన మాట ఎత్తకపోయినా బయటకు వచ్చి జనాల్ని రెచ్చగొట్టే దగ్గర మాత్రం వీరావేశం చేశాడు. అయితే జనాన్ని రెచ్చగొట్టడం కాదు, నిర్ణయాలు జరిగే దగ్గర కూడా మనోడు సమాధానం చెప్పాలి కదా, ఎందుకు పారిపోయినట్టు. అది చివరి పేరాకు వచ్చేసరికి ఎర్రకోట బీదల నుంచి పలానా విషయాలు మాట్లాడకూడదను, రాజకీయం చేయకూడదనో నియమం ఏమీ లేదు. మోదీ RSS ను దాని 100 ఏళ్ల సేవలను మెచ్చుకున్నారు. దేశ నిర్మాణంలో పాలు పంచుకుందని ప్రశంసించారు. 15 ఆగస్టు ప్రసంగంలో ప్రస్తుతిస్తున్నారు కనుక స్వతంత్రోద్యమంలో దాని పాత్ర ఏమిటో చెప్పమంటూ విమర్శలు, ప్రశ్నలు మొదలైనాయి. చాలా క్లియర్ గా 15 ఆగస్టు ప్రసంగం అంటే స్వాతంత్రోద్యమానికి సంబంధించిన స్వాతంత్ర దిన ప్రసంగంలో RSS పేరును, RSS కీర్తిని ప్రస్తావించడం అంటే అసలు దాని చరిత్ర ఏంది అని ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఎందుకు అడిగారు? భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక్క RSS కార్యకర్తైనా, ఒక్క RSS నాయకుడైనా పోరాటం చేసినట్టు, ధర్నా చేసినట్టు ఒక రికార్డ్ అయినా చూపించండి అని గత దశాబ్దాలుగా అడుగుతున్న ఒక్క చిన్న రికార్డు చూపిస్తలేరు. ఏమనంటే సావర్కర్ గురించి మాట్లాడతారు. సావర్కర్ ఏం చేసిండు? అండమాన్ జైల్లో ఉండి అక్కడి నుంచి తప్పించుకోవడానికి మీ కాలు నొక్తా, నన్ను వదిలిపెట్టండి, మీకు సహాయం చేస్తా అని క్షమాపణ పత్రాలు రాసి బయటకు వచ్చిన హిస్టరీ మిగిలే ఉంది. అదే విధంగా వాజ్పేయి, గతంలో ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్పేయి కూడా మేము లోపల ఉన్న కంటే బయట ఉంటేనే మీకు ఎక్కువ ఉపయోగపడతాం, అగో ఆందోళన చేసిన గుంపుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి స్వాతంత్రోద్యమానికి మాకు సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించిండు. ఆ విషయాల్ని కూడా ఈ ప్రధానమంత్రికి తెలియదా, ఈ RSS కి తెలియదా? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఇంకా కొంచెం ముందుకు పోతే మీకు అర్థమైంది. ఇక్కడ ఇంకొక విషయము అయితే ప్రధాని కూడా నిన్న మాట్లాడినప్పుడు సేవలు అందించింది, స్వతంత్ర ఉద్యమంలో చాలా చేసింది అన్నాడు, కానీ ఏమి చేసింది అనే విషయం ఇక్కడ చెప్పలే. ఇంకా దారుణం ఏంటంటే స్వతంత్ర నాయకులు, ఉద్యమకారులు కేవలం బ్రిటిషోని నుంచి పెన్షన్ పొందింది కేవలం ఒక సవర్కరే, ఇంకెవ్వరు లేరు. అంత లొంగిపోయి వాళ్ళ బూట్ల దగ్గర ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి మోడీ సార్. మోదీ ఉండగా తమకి ఇక RSS అక్కర్లేదని బీజేపీ నేతలు ఎగిరిపడుతుండడంతో RSS సహాయ నిరాకరణతో బీజేపీని లోక్సభ ఎన్నికల్లో తన కాళ్ళ మీద తాను నిలబడలేకుండా చేసిందని అంటారు. ఆ తర్వాత తప్పు గ్రహించి నాగపూర్ పర్యటనలతో లెంపలేసుకుంటే గానీ మహారాష్ట్ర సహా మరికొన్ని అసెంబ్లీలు బీజేపీ ఖాతాలోకి రాలేదు. ఒక్కరే ఎంతకాలం ఏలుతారు, 75 ఏళ్లకు దిగాల్సిందేనంటూ హెచ్చరికలు కూడా వినవస్తున్న నేపథ్యంలో దేశానికి వందనం చేయాల్సిన ఎర్రకోట మీద నుంచి RSS కు అభివాదం అందించిన ఫలితం రాబోయే రోజుల్లో పలు విధాలుగా ఉండవచ్చు, విజయాలు చేకూరవచ్చు. అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే, రీసెంట్ గానే RSS అధినేత మోహన్ భగవత్ 75 సంవత్సరాలు దాటిన తర్వాత పదవులలో ఓరుకో కొనసాగకూడదు, కొత్త వాళ్లకు, యువకులకు అవకాశం ఇవ్వాలని కామెంట్ చేసిండు. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు ఈ మోడీ కూడా ఇదే 75 ఏళ్ల వంకను ముందల పెట్టి ఆయన గురువుకు పంగనామాలు పెట్టిండు. అద్వానికి అనేక మంది సీనియర్ బీజేపీ నాయకులను ఆయన పోటీ లేకుండా చేసుకుండు. అలాంటి 75 ఏళ్ళది ఇప్పుడు మోడీకి కూడా ఎసరు వచ్చింది. ఆయనకి ఇప్పుడు ఇంకొక నెల దాటితే 75 ఏళ్ళు నిండుతాయి. కాబట్టి ఈ సందర్భంలో RSS ను ప్రసన్నం చేసుకునే ప్రసంగమా ఇది? ఎందుకంటే ఎర్రకోటపై నిలబడి దేశానికి అభివాదం చేయాలి, కానీ మోదీ RSS కు అభివాదం చేస్తుండు. అట్లా ఆయనను తొలగించొద్దు అని సీటు పట్టుకొని గట్టి కూర్చొని 10 ఏళ్ల నుంచి అడగోలుగా RSS ను కానీ మిగతా వారిని పట్టించుకోకుండా వివరించిన మోదీ ఇప్పుడు సీటును కాపాడుకుంటందుకు ఎర్రకోట నుంచి దేశానికి కాకుండా RSS కు వందనం చేస్తుండా అని రాసిన ఈ సంఘీభావం ఆర్టికల్, సంఘ్ పరివార్, RSS పరివార్కు సంబంధించిన ఈ ఆర్టికల్ నిజంగా రాసిన ఈ ఎడిటోరియల్ సందర్భానుసారంగానే ఉంది. కాబట్టి ఈ సందర్భంగా RSS మీరు ఒక కామెంట్ చేయాలి ప్రజలారా. స్వాతంత్రోద్యమంలో RSS నాయకుడు గాని, కార్యకర్త గాని ధర్నా చేసినట్టు, పోరాటం చేసినట్టు ఒక్కరి పేరన్నా మీకు తెలిసి చెప్పండి. లేదు మీకు తెలిసిన RSS నాయకులను, బీజేపీ నాయకులను అడిగి తప్పకుండా ఈ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎన్.